హలో ఆల్, మీరు చూస్తున్నది శ్రీరామ్ వేదం ఛానల్. నా పేరు సుధీర. ఈరోజు మీకు ఉత్తరాఖండ్లోని ధారీదేవి ఆలయాన్ని చూపిస్తాను. ఈ ధారీదేవి ఆలయం చాలా పవర్ఫుల్ అని చెప్తారు. చార్ధామ్ వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు ఈ ధారీదేవిని కూడా దర్శించుకోవాలని చెప్తారు. ఈ అమ్మవారు చార్ధామ్ని సంరక్షిస్తూ ఉంటుందని ఒక పెద్ద నమ్మకం అండి. ఇది అలకనంద నది మధ్యలో ఉంది. నది మధ్యలో గుడి కట్టి ఉంటుంది. మనం ఆ వంతెన పింక్ కలర్ వంతెన కనిపిస్తుంది కదండి, ఆ వంతెన ద్వారా లోపలికి వెళ్ళి అమ్మవారిని దర్శించుకుని రావచ్చు. ఇక్కడ అలకనంద నది చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇది రుద్రప్రయాగ ఇక్కడ నుంచి 20 కిలోమీటర్లు. ఇక్కడ మందాకిని అలకనంద 2 నదులు కలుస్తాయి. ఈ 2 నదులు ఇలా పంచప్రయాగలో 5 నదులు కలుస్తా చివరికి ఆఖరికి గంగా నదిలో కలిసి మనం చార్ధామ్ యాత్ర పూర్తి చేసేటప్పటికి 5 చోట్ల చూస్తామండి ప్రయాగలు అన్నటిని. చూడండి ఎంత క్లియర్గా తెలుస్తుందో, గ్రీన్గా బ్రౌన్గా అన్నీ. ఈ వంతెన ఇటు నుంచి అటు వెళ్తానికి టూరిస్టుల కోసం ఫోటోలు దిగటం కోసం అలా కట్టినట్టున్నారు. ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి వెళ్తుంది. మాకైతే టైం దొరకలేదు. ఆ రోజు సాయంత్రానికి హరిద్వార్ వెళ్ళిపోవాలి. అప్పటికి మేము బయలుదేరి హరిద్వార్ నుంచి అన్ని చార్ధామ్ అన్నీ చూసుకుని తిరిగి రిటర్న్లో ఆఖరి రోజు వెళ్ళాము ఈ గుడికి. 10 రోజులు మాట్లాడుకున్నామండి. వెహికల్ సాయంత్రానికి హరిద్వార్ చేరుకోవాలి కాబట్టి మేము ఆ వంతెన ఎక్కడానికి ఫోటోలు దిగడానికి కూడా మాకు టైం కుదరలేదు. ఈసారి వెళ్తే మాత్రం తప్పకుండా అవన్నీ చూడాలి, 2 రోజులు ఉండాలి. ఇక్కడ అమ్మవారు కూడా 3 అలంకారాల్లో కనిపిస్తారు. బాలికగా, యువతిగా, వృద్ధ స్త్రీగా అని చెప్తున్నారు. ఇక్కడ ఇక్కడ సైలెంట్గా ఉంటుంది, కానీ అలకనంద అనేది మామూలుగా అయితే చాలా ఉధృతంగా ఉంటుందండి. మీకు అవన్నీ కూడా చూపిస్తాను నెమ్మదిగా నేను. ఇది అంతరాలయం. ఇక్కడ చాలా నెమ్మదిగా కదులుతూ ఉంటుంది. క్యూ ఏమీ ఒత్తిడి ఉండదు, తోపులాట ఉండదు. నెమ్మదిగా ఒక్కొక్కళ్ళు లోపలికి వెళ్ళి, అంతరాలయం అయితే తీయకూడదు కాబట్టి నేను తీయలేదండి. లోపలికి వెళ్ళి కాసేపు కూర్చోవచ్చు కూడా మనం అమ్మవారి ఎదురుగా. అమ్మవారి సగభాగం మాత్రమే దర్శనమిస్తారు మనకి. ఈ వంతెన బోట్ షైరు ఇవన్నీ ఈసారి మాత్రం ఉండి ఎక్కడైనా మేము ప్రతి చోట అలాగా అనుకునేవాళ్ళం. ఈసారి ఎక్కువ రోజులు ఉండి ఒక్కొక్కటి విడివిడిగా అలా చూసి రావాలనిపించేది. ఇక్కడ హైడ్రో ప్రాజెక్ట్ కడదామని గవర్నమెంట్ 2013లో స్టార్ట్ చేస్తే అమ్మవారి విగ్రహాన్ని కదిలించగానే ఉరుములు మెరుపులు వచ్చేసినాయి అని చెప్తారు. క్లౌడ్ బస్ట్ జరిగి అప్పుడు చాలా పెద్ద విపత్తు వచ్చింది కదా. ఆ విపత్తుకి చాలామంది ప్రాణాలు పోయినాయి, ఎంతో నష్టం జరిగింది. అందుకని అమ్మవారిని కదిలించడానికి ఇష్టపడతారు. 1872లో కూడా అప్పుడు రాజుగారు ఏదో ఇలాంటి ప్రయత్నం చేస్తే ఇలాంటి జరిగిందని అప్పటి నుంచి ఎవరు అమ్మవారిని కదిలించడానికి ప్రయత్నం చేయరండి. చాలా పవర్ఫుల్ అండి ఈవిడ. చూసి మేము దండం పెట్టుకుని వచ్చేసాము. కానీ ఇంకా ఉంటే బాగుండు, అక్కడే ఉంటే బాగుండు అనిపించింది. ఈ అమ్మవారిని అందుకని ముందు చూపిస్తున్నానండి వీడియో. నేను మామూలుగా అయితే హరిద్వార్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. ఇది మొదటి వీడియో, నాది గుడి వీడియో కాబట్టి ఈ మధ్యనే మేము రీసెంట్గా వెళ్ళొచ్చామని చెప్పి ఈ వీడియోని మొదటి స్టార్ట్ చేశాను. తప్పనిసరిగా నేను చార్ధామ్ యాత్ర అవన్నీ కూడా మీకు చూపిస్తాను నెమ్మదిగా ఒక్కో వీడియోలో. పంచప్రయాగలు ఈ అమ్మవారు మాత్రం అక్కడి నుంచి ఒక విగ్రహం కొట్టుకొచ్చిందని చెప్తారు. మరి తెలియదు మరి నిజాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట నొక్కండి.